చేసుకుందాం. అందరం కూడా తలలో వంచి ఇది కలశంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, ఒకే ఒక్క దేవ, సజ్జులైనటువంటి దేవ, మా పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, ఇదే కలశంలో మీ సన్నిధిలోకి వచ్చినాం. మీరు మాట్లాడే దేవుడు అని, నీ స్వరం వినాలని, నీ ఆత్మతో మమ్మల్ని నింపి మమ్మల్ని మీరు బలపరచాలని మీ దగ్గరకు వచ్చినాం. మీ స్వరము మాకు వినిపించండి. మీ స్వరూపంలో మీరు మమ్మల్ని మౌలు చేయమని యేసుక్రీస్తునాడు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్యాల నుంచి ఇర్మియా గ్రంథము. ఇర్మియా ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉండేవాడు. యెరూషలేములో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మిగిలినటువంటి యూదా ప్రజలైనటువంటి వారందరూ కూడా ఇస్తుండేటటువంటి వాడు. దానియేలు ఎక్కడుండేవాడు? బబులోన్లో ఉండేటటువంటి వాడు. యెహెజ్కేలు ఎక్కడుండేవాడు? అక్కడే ఉండేవాడు. కానీ కేదారు నది ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి బానిసలుగా అక్కడికి వెళ్ళబడినటువంటి యూదులైనటువంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించి బలపరిచేటటువంటి వాడు. సో నార్మల్గా దేవుని యొక్క వాక్యంలో ఇర్మియాతో దేవుడు ఏం చెప్పేవాడంటే, నువ్వు వెళ్ళి వాళ్ళకి నా వాక్యాన్ని నువ్వు వినిపించు, నేను నీతో చెప్పేటువంటి వాక్యాన్ని నువ్వు వారికి తెలియచేయి అని ఇర్మియా గ్రంథంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో మనం చూస్తాం. కానీ ఈ అధ్యాయంలో 18వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, అక్కడ 3వ వచనంలో నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు 2వ వచనం, అక్కడ నా మాటలు నీకు తెలియచేస్తాను. యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దేర్. అక్కడ నువ్వు కొన్ని నేర్చుకోవాలి అనేటువంటిది దేవుడు చెప్తున్నాడు. నార్మల్గా నువ్వు వెళ్ళు, అక్కడ నేను చెప్పేటువంటిది నువ్వు చెప్పు అనేటువంటిది చెప్పేవాడు. ఇక్కడ చూస్తే నేను నీకు తెలియచేస్తానని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఉండేటువంటి ఆ వచనంలో మనం మీరు చూడండి, 1 నుంచి 6 వచనాలు ఒకసారి. నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాట నీకు తెలియజేతును. కుమ్మరింటికి వెళ్ళగా తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను. యెహోవాకు నాకు ప్రత్యక్షమే నాకు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యెహోవాకు జిగటమును కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈ కుమ్మరి పాత్ర, ఈ కుమ్మరి దగ్గర నుంచి ఆ దినాల్లో ఇశ్రాయేలు పెట్టే వారికి తెలియచేసేటువంటి రీతిలో అక్కడ ఇర్మియాను అక్కడ వాడుకున్నాడు. యేసు ప్రభువారు కానీ దేవుడు అనేటువంటి తండ్రి అనేటువంటి దేవుడు కానీ మనం చూసినట్లయితే అనేకమైనటువంటి వారి యొక్క మాటలలో మెటాఫోర్స్ను వాడేటటువంటి వారు. అంటే అట్లేమంటారు, అలంకారమా? మెటాఫోర్స్ అంటే ఒకదాన్ని చూపించి మనకు అర్థమవు రీతిలో వాటిల్ని మనకి ఈజీ వేలో అర్థం అవటానికి కొన్నిటిని వాటిని ఉపయోగించేటటువంటి వారు. యేసు ప్రభువారు అన్నటువంటి మాటలు కూడా మనం చూస్తే, అంటే ఆయన పెండ్లి కుమారుడు, మనము పెండ్లి కుమార్తె. ఆయన తండ్రి, మనము ఆయన యొక్క బిడ్డలము. ఆయన కాపరి, మనము ఆయన యొక్క మంద, గొర్రెల యొక్క మంద. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వచనంలో, ఈ యొక్క అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఆయన కుమ్మరిగా ఉన్నాడు, మనము ఆయన చేతిలో మట్టి, జిగటగలిగినటువంటి మట్టిగా ఉన్నాం అనేటువంటిది ఇక్కడ ప్రభువారు ఈ యొక్క మెటాఫోర్ని మనకి ఉపయోగించి ఇందులో మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నట్లుగా దేవుడు ఇక్కడ చేస్తున్నారు. ఒక ప్లేస్లో, ఒక విలేజ్లో ఒక చిన్న పాప ఉండేటువంటిదంట. ఆ పాప 13-14 సంవత్సరాల వయసు. తను ఏం చేసేదంటే రోజు తన స్కూల్కి వెళుతూ ఉండేటువంటిది. తను వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాన్సీ షాప్లో తను చూస్తూ ఉండేటువంటిది. ఆ ఫ్యాన్సీ షాప్లో అద్దాలు ఉంటాయి, లోన వస్తువులు బయటికి కనపడతాయి. సో ఈ పాప చూస్తూ అటు ఇటు వెళుతుండే టైంలో స్కూల్కి వచ్చేటువంటి క్రమంలో ఒక చక్కటి ఫ్లవర్ వాజ్ అక్కడ కనపడిందంట. సో ఈ పాపకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, అది కొనుక్కోవాలంటే ఆశ వచ్చింది. కానీ తన దగ్గర డబ్బులు లేవు. సో ఏం చేసిందంటే తన తండ్రిని, తల్లిని అడిగింది,
డాడీ ఇవాళ నాకు ఇచ్చేటువంటి 10 పైసలు ఇవ్వా, మమ్మీ నాకు ఇవ్వా ఈరోజు కొద్దిగా డబ్బులు అని తల్లిదండ్రులను అడుక్కుంది. అలాగనే బంధువులు ఎవరిని వచ్చినప్పుడు వెళ్ళే టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి 10 పైసలు 5 పైసలు అన్నీ కూడా పోగు చేసుకుంది. ఈ డబ్బులన్నీ పట్టుకుని ఒకరోజు ఈ యొక్క ఫ్యాన్సీ షాప్కి వెళ్ళింది. ఈ పాప అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫ్యాన్సీ షాప్ యజమానితో అడిగింది, ఇది ఎంత అండి అన్నప్పుడు ఆ యొక్క ఫ్లవర్ వాజ్ ఖరీదు చెప్పినాడు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు సరిపోయినాయి. అప్పుడు ఆ ఫ్లవర్ వాజ్ని తను పట్టుకుని ఇంటికి తీసుకువెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఆ ఫ్లవర్ వాజ్ని చూసి, అబ్బా ఈ ఫ్లవర్ వాజ్ నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎన్ని చక్కటి కలర్స్ నీకు వేసినారు, ఎంత వంపులు సొంపులు నీకు తీర్చేది, ఎంత అందంగా నువ్వు కనపడుతున్నావు, ఎంత డిజైన్ నీలో కనపడుతుంది అని ఆ యొక్క ఫ్లవర్ వాజ్ను చూసి అలాగున పట్టుకుని ఆ ఫ్లవర్ వాజ్తో మాట్లాడతాం అనేటువంటిది పాప జరుగుతుంది. ఆ టైంలో ఆ ఫ్లవర్ వాజ్ ఏం చేసిందంటే ఒక 5 నిమిషాల తర్వాత ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆ ఫ్లవర్ వాజ్ మరలా తిరిగి మాట్లాడతాం అనేటువంటిది ప్రారంభించి అప్పుడు ఆ యొక్క ఫ్లవర్ వాజ్ ఏంటంటే, నేను నిన్ను రోజు ఇటు అటు వెళ్ళటం నేను చూస్తున్నాను, నువ్వు అనుకున్నంత అందంగా నేను మొదట్లో లేను, నువ్వు అనుకున్నావు నన్ను చాలా అందంగా ఉన్నావు కదా, అలాగూ నేను మొదట్లో లేను. తర్వాత అన్నటువంటిది ఏంటంటే ఆ పాప ఏమందంటే, అంటే అర్థం ఏంటి, నువ్వు ఎలాగున్నావు అనేటువంటిది ఈ పాప అడిగింది. అప్పుడు ఈ యొక్క ఫ్లవర్ వాజ్ చెప్పింది ఏంటంటే, నేను చాలా అగ్లీగా, షేప్లెస్గా, చాలా గట్టిగా, చాలా హార్డ్గా నేను ఉండేటువంటి దానిని. అయితే ఒక పెద్ద ఆయన నన్ను పట్టుకుని చంతేరుతో పట్టుకుని ఆయన నన్ను ఏం చేసినాడంటే, నేను అగ్లీగా వికారముగా ఉండేటువంటి నన్ను తన చేతితో పట్టుకుని ఒక కర్రను తీసుకుని నన్ను బాగా కొట్టి నన్ను ఏం చేశాడంటే ఒక తొట్టిలో వేశాడు. ఆ వేసిన తర్వాత నా పైన కొన్ని నీళ్లను పోసినాడు. నా పైన కొన్ని నీళ్లను వేసి మరలా కర్రతో నన్ను తిప్పినాడు. నేను ఆ మట్టిలో ఆ యొక్క నీళ్ళలో నేను నానిన తర్వాత నాలో ఉన్నటువంటి కొన్ని గట్టి పదార్థాలు, రాళ్ళు లాంటివన్నీ కూడా కిందకి వెళ్ళిపోయినాయి. దాని తర్వాత ఆ యొక్క పెద్ద నన్ను అలాగూ పట్టుకుని నన్ను ఒక శుద్ధగా చేసి తన చేతిలో పట్టుకుని నన్నేం చేశాడంటే వదలకుండా అక్కడ ఉన్నటువంటి ఒక చక్రం మీద నన్ను పట్టుకుని దాని మీద నన్ను పెట్టి నాకు ఒక్క రూపం వచ్చినట్లుగా ఆయన నన్ను చేసినాడు. అలానే కాదు, ఆయన చేసేటటువంటిది ఏంటంటే, నాకు ఒక రూపం వచ్చిన తర్వాత నన్ను పక్కకు పెట్టి కొన్ని నొక్కులు నొక్కినాడు. ఆ నొక్కటమే కాదు, దాని తర్వాత నన్ను చేసింది ఏంటంటే, నన్ను తీసుకువెళ్ళి వేడిగున్నటువంటి కొలిమిలో నన్ను పెట్టాడు. అప్పుడు నేను అనుకున్నాను, అయిపోయిందిలే, నా పని అయిపోయింది అనుకున్నా. కానీ ఆ కొలిమిలో నుంచి, వేడుకున్నటువంటి కొలిమిలో నుంచి నన్ను బయట ఆయన పెట్టినాడు. అప్పుడు మరలా నేను అనుకున్నాను, ఇక చాలే, నన్ను పొద్దునుంచి తిప్పుతూనే ఉన్నాడు, నిన్నటి నుంచి తిప్పి ఈ క్రమంలో ఇలా చేశాడు, ఇక చాలే అనుకున్నా. కానీ అలా వదలలేదు, నన్ను తీసి ఆయన బయటికి పెట్టి ఆ రూమ్లో ఉన్నటువంటి కలర్స్ తీసుకొచ్చి నన్ను చక్కగా దిద్దినాడు. ఆ యొక్క వాసనకి నేను తట్టుకోలేకపోయాను, చాలా అనీజీగా నాకు అనిపించింది. అలాంటి క్రమంలో మరలా నన్ను ఏం చేశాడంటే, అప్పటికి నేను అనుకున్నాను నా పని అయిపోయిందిలే, ఒక రూపం వచ్చేసింది అనుకున్నా. అయినా సరే మరలా వదల్లా, నన్ను మరలా తీసుకువెళ్ళి ఆ యొక్క కొలిమిలో, ఆ యొక్క ఫర్నెస్లో మరలా నన్ను పెట్టినాడు. ఆ యొక్క ఫర్నెస్లో పెట్టినప్పుడు నేను భరించలేకపోయినాను. అప్పుడు భరించలేనటువంటి వేడి నాకు వచ్చేసింది. ఆ తర్వాత అందులోంచి తీసి నేను బాగా చల్లారిన తర్వాత ఆయన ఆ షోకేసులో నన్ను పెట్టాడు. ఆ షోకేసులో పెట్టిన తర్వాత ఆ షాప్ అతను వచ్చి నన్ను కొనుక్కుని వెళ్ళి మరలా తన షోకేసులో నన్ను పెట్టాడు. ఆ షోకేస్ ఎదురుగానే ఒక అద్దం ఉంది. ఆ అద్దాన్ని నేను చూసుకున్నప్పుడు నాకు అర్థమైంది, నేను ఎంత అందంగా ఇప్పుడున్నాను. ఇప్పుడు నేను నల్లగా లేను, గట్టి రూపం అనేటువంటిది నాలో లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ నలగొట్టినప్పుడు ఆ నానటం అనేటువంటిది, ఆ కర్రతో నన్ను కొట్టడం అనేటువంటిది, కాళ్ళతో తొక్కడం అనేటువంటిది, ఆ యొక్క సారి మీద, ఆ యొక్క చక్రం మీద కొన్ని గంటలు నేను ఉండటం అనేటువంటిది. అలానే కాదు, ఆ ఫర్నెస్లో నన్ను వేడి భరించినటువంటి ప్లేస్లో నన్ను పెట్టినటువంటి క్రమం చూసినప్పుడు అప్పుడు నాకు
అర్థమైంది. ఇవన్నీ జరిగితేనే నేను ఎంత అందంగా బయటికి వచ్చినాను. ఈ యొక్క క్రమం అనేటువంటిది లేకపోయినట్లయితే నాకు రూపం అనేటువంటిది వచ్చేటువంటిది కాదు. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఆ ఫ్లవర్ వాజ్ రూపంలో రావటానికి దాని ప్రాసెస్ అనేటువంటిది అగ్లీగా, రూపము లేనటువంటి నల్లగా అనీజీగా ఉన్నటువంటి ఆ యొక్క మట్టిని ఆ రూపంలో తేవటానికి ఆ ప్రాసెస్ ఎంత జరిగిందో మనం కూడా ఆత్మ సంబంధముగా, ఆత్మానుసారముగా దేవుని యొక్క సారూప్యంలోకి రావాలంటే మన జీవితంలో కూడా ఈ క్రమం అనేటువంటిది అంతా కూడా జరగాలి. దేవుని యొక్క వాక్కులో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనం ఎక్కడ పుట్టినాం, ఏ ఊరిలో పుట్టాం, ఏ ఫ్యామిలీలో మనం జన్మించినాం, అది మంచి ఫ్యామిలీయా చెడ్డ ఫ్యామిలీయా, లేదంటే యాక్సిడెంటల్గా మనం ఏమైనా పుట్టామా అనేటువంటి సబ్జెక్ట్ కాదు. మనం యాక్సిడెంట్గా, ఎవరు కూడా యాక్సిడెంటల్గా పుట్టలేదు. బై మిస్టేక్ అనేటువంటిది లేదు. కొన్నిసార్లు మేము అనుకోలేదండి, గర్భం దాల్చేసిందండి మా భార్య అంటాం. అది అనుకోని క్రమం అనేటువంటిది కాదు. కొన్నిసార్లు అనుకోని క్రమంలో గర్భం దాల్చినప్పుడు భర్తకు కోపం వస్తూ ఉంటుంది, లేదంటే భార్యకు కోపం వస్తూ ఉంటుంది, లేదంటే చుట్టుపక్కల వారికి కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అనేక రీతులుగా కోపం అనేటువంటిది, డిస్టర్బెన్స్ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. రకరకాలుగా కోపాలు అనేటువంటిది మనకి వస్తూ ఉంటాయి. ప్రియమైన వారా, ఏ వ్యక్తులము కూడా మనము బై మిస్టేక్గా ఈ లోకానికి మనము రాలేదు. బై మిస్టేక్ ఈ లోకానికి మనము రాలేదు. మన అందరము కూడా దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తులమే. అందుకని 139వ కీర్తనలో మనం చూసినట్లయితే 139వ కీర్తనలో ముందున్నటువంటిది పెట్టు, మళ్ళీ డిస్టర్బ్ చేశాను. 139వ కీర్తనలో మనం చూసినట్లయితే 14 నుంచి 16 వచనాలు మనం చదువుకుందాం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు బాగా తెలుసున్నది. నేను రహస్యమందు పుట్టిన వాడను, అగాధ స్థలములలో నిర్మింపబడిన వాడను, మరుగై ఉండలేదు. పిండమునై ఉండగా నీ కనులను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ప్రియమైన వారు చూడండి, దేవుని బుక్ అనేటువంటిది ఉంటుంది. అందుట్లో నీ పేరు, నా పేరు అందుట్లో వ్రాయబడి ఉంటుంది. ప్రతి ఒక్కరి గురించి ఆయన ప్లాన్ అండ్ పర్పస్ అనేటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్కరి విషయంలో దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్లాన్ అనేటువంటిది ఉంటుంది. ప్రియమైన వారా, మొదటి ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. దేవుడు తన స్వరూపమందు నరును సృజించను. ఎవరి స్వరూపంలో మనల్ని సృజించినాడు? ఆయన స్వారూప్యములో మనల్ని సృజించినాడు. ప్రియమైన వారా చూడండి, మానవుని కలుగు చేసిన 139వ కీర్తనలో 14 వచనం ఏముంది? నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. భయము, ఆశ్చర్యము. చూడండి, ఒక మానవుడిగా తయారవటం అనేటువంటిది మనం చూసినట్లయితే పురుషుల్లో ఉండేటువంటి సెల్లో, ఒక పురుషుల్లో ఉండేటువంటి స్పర్మ్లో ఉండేటువంటి సెల్లో, అలాగనే ఒక స్త్రీలో ఉండేటువంటి ఆ ఎగ్గో ఒక్క సెల్లో ఒక ఎగ్గో కలవటం వల్ల ప్రీమేట్ వల్ల ఏం జరుగుతుందో తెలుసా? దానిని బట్టి గర్భధారణం అనేటువంటి జరుగుతుంది. ఆ సింగిల్ సెల్, ఒక్క సెల్, ఒక ఎగ్గ నుంచి అవి ఏమైపోతాయంటే ఆ సెల్స్ అనేటువంటి డివైడ్ అయిపోయి ఏమి జరుగుతుందంటే ప్రతి మానవుని యొక్క బాడీలో కూడా 70 ట్రిలియన్స్ సెల్స్ అనేటువంటివి అవుతాయంట. మానవుని కలుగు చేసేటువంటి విధం చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ఒక్క సెల్ నుంచి 70 ట్రిలియన్స్ ఎన్నవుతాయి? 70 ట్రిలియన్స్. ఒక్క సెల్ నుంచి 70 ట్రిలియన్ సెల్స్గా అవటం అనేటువంటిది జరుగుతుందంట. మన బాడీలో ఒక్క సెల్ నుంచి 70 ట్రిలియన్స్, అన్ని ట్రిలియన్స్ను దేవుడు మనల్ని కలుగు చేసేటువంటి విధానం మనం చూసినప్పుడు, అలాగనే మన బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ 100 బిలియన్ సెల్స్ అంట. మన బాడీలో ఉండేటువంటి సెల్స్ 70 ట్రిలియన్స్, మన బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ 100 బిలియన్ సెల్స్ ఉంటాయంట. అలాగనే మన బాడీలో ఉండేటువంటి బోన్స్, ఎముకలు
206 బోన్స్ ఉంటాయంట. అలాగనే మన బాడీలో ఉండేటువంటి మజిల్స్ 600 మజిల్స్ ఉంటాయంట. మన బాడీలో ఉండేటువంటి ఆ యొక్క వెసల్స్ ఏంటది ఏమంటారు, నాళాలు ఉంటాయి కదా, రక్త ప్రవాహానికి సంబంధించినటువంటి నాళాలు మనం చూస్తే ఆ యొక్క ఏమంటారు వాటిని వెయిన్సా, ఆ వెయిన్స్ మనం చూస్తే 93,000 మైల్స్ ఉంటాయంట. మన బాడీని కలుగు చేసేటువంటి విధానం 93,000 మైల్స్ మన బాడీలో ఆ యొక్క వెయిన్స్ అనేటువంటిది ఉంటాయి. మన బాడీలో 70 ట్రిలియన్స్ సెల్స్, ఓన్లీ బ్రెయిన్లోనే 100 బిలియన్స్, 206 బోన్స్, 600 మజిల్స్. చూడండి, ఒక్క సెల్ నుంచి, ఒక్క ఎగ్ నుంచి దేవుడు ఎంత గొప్పగా దేవుడు మనల్ని చేసినాడు. దేవుని యొక్క కార్యము చూడండి ప్రియమైన వారరా, ఎంత గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తున్నటువంటి వారికి ఉన్నాం. కాబట్టి మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే దాని వెనకాల ఉన్నటువంటి డిజైనర్ని చూడాలి మనం. అబ్బాయి ఈ బిల్డింగు 33 అంతస్తులు కట్టాడు, అబ్బాయి ఎంత డిజైన్ చేసినాడు, ఎంత ఆర్కిటెక్చర్ అనేటువంటిది కనపడుతుంది, దానికి ఎలాంటి ఫౌండేషన్ వేశారు, దాని వెనకాల ఎంత చక్కటి డిజైన్. ఆ డిజైనర్ అబ్బా చాలా సూపర్ అండి, ఈయన ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఆయన. అదే ఉంటుంది కదా, ఎక్కడ లండన్లో ఉండేటువంటిది ఏంటది, లండన్లోనేనా, ఈఫిల్ టవర్ గురించి అబ్బా, ప్యారిస్లో ఉండేటువంటి ఈఫిల్ టవర్ ఎంత బాగుంది, ఆ డిజైనర్ ఎంత బాగా చేశాడండి. మనల్ని కలుగు చేసేటువంటి, మనల్ని డిజైన్ చేసేటువంటి ఆ యొక్క డిజైనర్ యొక్క గొప్పతనం ఒకసారి ఆలోచన చేస్తే 93,000 మైల్స్ మన యొక్క దేహములో ఆ యొక్క రక్తనాళాలను దేవుడు పెట్టినాడంట. ప్రతి ఒక్క వ్యక్తిలో అవి దేవుడు 93,000 చేసి నీలో ఇన్సర్ట్ చేయలేదు. ఒక్క సెల్ నుంచి దేవుడు అంత అద్భుతముగా నిన్ను ఆయన చేసినాడు. దేవుని యొక్క కార్యం అంత గొప్పది. మన యొక్క డిజైనర్, మనం చేసేటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప ఆర్కిటెక్ట్. ఆయనను మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన పరమందున్నటువంటి మన యొక్క డాక్టర్, పరలోకమందున్నటువంటి డాక్టర్. ఆయన దగ్గరికి వెళితే ఆయన మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా తెలుసు. 70 ట్రిలియన్స్ ఉన్నటువంటి ప్రతి సెల్ గురించి ఆయనకు తెలుసు. మళ్ళీ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఆయనలో అంత కూడా గొప్పమైనది. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. సృష్టికర్త అనేటువంటి దేవుడు ఆయన యొక్క బిడ్డలుగా మనల్ని చేసుకున్నారు. అంత డిజైనరు, అంత గొప్ప డిజైనరు నిన్ను పిలిచినారు, నన్ను పిలిచినారు. ఆయన యొక్క స్వరూపంలోకి మనం రావటం కొరకు, ఆయన బిడ్డలుగా మనం జీవించడం కొరకు దేవుడు మనల్ని పిలిచినారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన వెనకాల ఉండేటువంటి డిజైర్ను మనం చూసినప్పుడు ఎంతగా మనం తగ్గించుకోవాలి, ఎంతగా దీనులుగా మనం ఉండాలి, ఎంతగా ప్రభుకు నమస్కారం చేసేటట్టు వారిగా మనము ఉండాలి. కాబట్టి ఆ యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించేటట్టు వారిగా మనము ఉండాలి. ఆయన కుమ్మరి, మనం ఆయన చేతిలో మట్టి, క్లే. ఆయన చేతిలో మనం మట్టి, ఆయన మన కాపరి, మనం ఆయన చేతిలో మంద, గొర్రెల మంద. కాబట్టి ఆయన మాటను వినేటట్టు వారిగా, ఆయన స్వరము, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరం వింటున్నావా? నువ్వు ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నావు? ఆయన స్వరం వినేటట్టు వాడుకున్నావా? ఆయన ముఖం చూసేవాడుకున్నావా? ఆయన సదిలో మోకరించేవాడుకున్నావా? ఎవరిని చూస్తున్నావు నువ్వు? దేన్ని చూస్తున్నావు? సృష్టికర్తను, మన డిజైనర్ను మనం పెట్టుకోవాలి మన ముందు. ఆయన మనం పెట్టుకున్నప్పుడు ఆయన చూసి నువ్వు నడవాలి, ఆయన చూసి నువ్వు అడుగులు వేయాలి. ఆయన నువ్వు చూసినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నువ్వు ఆయన చూడకుండా నువ్వు ఉన్నావంటే, అబ్రహాం లింకన్ ఒక పని చేసి చెప్పేవాడంట. ఏం చెప్పేవారంటే, ఒక స్టోరీ చెప్పేవారు. ఆ స్టోరీలో ఉండేటువంటిది ఏంటంటే, ఒక వ్యక్తి తను పొలం దున్నుకుంటూ ఉన్నాడు. పొలం దున్నుకుంటూ ఉండే టైంలో తన కుమారుడు వచ్చాడు. అరే, నేను బయటికి వెళ్ళి వస్తాను, నువ్వు ఆ నాగలు పట్టుకుని దున్ను. నాకు ఎప్పుడు రాదే, నాకు తెలియదే. ఏం అవసరం లేదురా, ఈ నాగలు పట్టుకో. నేను ఎప్పుడు పట్టుకోలేదు డాడీ, నా వల్ల కాదు. అయినా సరే పట్టుకో. ఎలా వెళ్ళాలి నేను? ఆ ఎద్దులు నడిచినట్టు వెళ్ళాలా? లేదు, నువ్వు ఒక పని చేయి. నువ్వు అక్కడ ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువును చూడు. ఆ వస్తువును చూసి నాగలు పట్టుకుని హై అని కొడతా ఉంటా. నువ్వు అదే వస్తువును చూసి ఆ డైరెక్షన్ నువ్వు వెళ్తూ ఉంటావు. స్టార్ట్ చేశాడు, దున్నుతా ఉన్నాడు. ఒక అరగంట తర్వాత డాడీ వచ్చాడు.
డాడీ వచ్చి చూస్తే పొలం ఏముందంటే సాళ్ళన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? అడ్డదిడ్డంగా ఉన్నాయి. సాళ్ళు ఎలా ఉంటాయి? మామూలుగా దున్నినప్పుడు స్ట్రైట్ లైన్లో ఉంటాయి. అడిగినాడు, ఏంట్రా బాబు, ఏం చేసావు? నువ్వు చూడమన్నావు, నేను చూశాను. ఏం చూసావు? అక్కడ ఉందే కట్టేసినటువంటి ఆవు ఉందే, ఆవును చూశాను నేను. ఆవును చూస్తే ఏమైంది? ఆ మేత కోసం ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. నేను చేసిన పని అదే. ఓహో, నువ్వు చూసింది ఆవు. మనం చూడవలసినటువంటిది ఎవరిని? క్రీస్తును చూడాలి. కదలనటువంటి క్రీస్తు. ఆయన ఎలాంటి వాడు? నిన్న నేడు నిరంతరము ఏకరిందేటుగా ఉండేటువంటి ఆ క్రీస్తుని చూసి మనం అడుగులు వేయాలి. కానీ కదిలేటువంటి వస్తువులు, చాలామంది చర్చికి వచ్చేవాడు కొన్ని రోజుల తర్వాత రాట్లా. అడిగితే ఏంటంటే, పలానా వ్యక్తి అండి, పలానా వ్యక్తి అండి, పలానా పాస్టర్ గారండి, పలానా సిస్టర్ అండి, పలానా సహోదరుడు అండి, వాళ్ళ మీద చెబుతారు. వాళ్ళ మీద చెబుతాం. కరెక్టా? ఎవరిని చూడమన్నాడు? ఎవరిని చూడమన్నాడు? దేవుడు. నన్ను చూడు. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా క్రీస్తుని పోలి నడిచేటువంటి వ్యక్తిని చూడు. నువ్వు అందరము త్రోవ తప్పి దేవుని యొక్క ఏం చేసినాం? దేవుని యొక్క మనం ఏం చేస్తున్నాం? త్రోవ తప్పినటువంటి వారుగానే మనం ఉన్నాం. ప్రియమైన దేవుడు ఒక్కడే కదలనటువంటి వాడు. ఆయన నిత్యుడైనటువంటి తండ్రి. పరలోకము శాశ్వతము, క్రాస్కి వచ్చింది శాశ్వతము. ఆయన పరలోకంలో ఆశీర్వదించడం శాశ్వతము. ఆయన చూసి మనం అడుగులు వేసేటటువంటి వారుగా మనం ఉండాలి. అంతేగాని ఇటు చూసి అటు చూసి నువ్వు అడుగులు వేసావంటే నీలో వేవరింగ్ వచ్చేస్తూ ఉంటాయి. చాలామందిలో భక్తి చేసేటువంటి వారిలో ఇదే జరుగుతూ ఉంటుంది. వేవరింగ్ స్పిరిట్ బాగా ఏలుబడి చేస్తూ ఉంటుంది. మనుషులను చూసి భక్తి చేస్తారు. మనుషులను చూసి భక్తి చేయకూడదు. క్రీస్తుని చూడు. నువ్వు క్రీస్తును చూసి క్రీస్తు బిడ్డగా నువ్వు అడుగులు వేయాలి. ఈ యొక్క ప్యాసేజ్లో కనుక మనం చూసినట్లయితే ప్రియమైన కుమ్మరి మనం అప్లై చేసుకోవాలనేటువంటిది 2-3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. కుమ్మరి ఎప్పుడు కూడా మంచి మట్టినే తీసుకుంటాడు. అంటే మంచి మట్టి, బాగా త్రవ్వినటువంటి మట్టి తీస్తాడు. పైపోయినటువంటి మట్టితో ఎప్పుడు తీసుకోడు. బాగా త్రవ్వినటువంటి మట్టినే తీసుకుంటాడు. ఆ త్రవ్వినటువంటి మట్టిని తీసుకుని అందుట్లో కనుక పెంకు కానీ అందుట్లో కనుక రాయి కానీ ఉన్నట్లయితే పాత్రను చేయలేడు. కాబట్టి ఏం చేస్తాడంటే నలగ కొడతాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలుగా వాక్యం చాలా కాలంగా వినేటటువంటి మన జీవితంలో మనం ఇంకా నువ్వు కఠినంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నలగ కొడతాడు. కొన్నిసార్లు మన జీవితంలో కఠినత్వం కనపడతా ఉంటుంది. భక్తి, ప్రార్థన, వాక్యం బాగా చదువుతాం, ప్రార్థన బాగా చేస్తాం, మంచి భక్తిగా 20-25 సంవత్సరాల నుంచి నేను మారుమనసు పొందానని చెప్పుకుంటాం. కానీ మన జీవితంలో ఇంకా నువ్వు హార్డ్నెస్ కనపడతా ఉంటుంది. హార్డ్నెస్, కఠినత్వం అనేటువంటిది కనపడతా ఉంటుంది. ప్రేమ అనేటువంటిది ఉండదు. ఆదరణ చూపించడం అనేటువంటిది ఉండదు. దీనత్వం అనేటువంటిది ఉండదు. తగ్గించుకోవడం అనేటువంటిది ఉండదు. లోబట్టం అనేటువంటిది మన జీవితంలో. అందుకనే కఠినంగా ఉండేటువంటి మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని మౌల్డ్ చేయటం అనేటువంటిది చేస్తాడు. కొన్నిసార్లు చాలా కాలంగా వాక్యం వింటూ ఉంటాం, చాలా కాలంగా ప్రార్థనకు వస్తూ ఉంటాం, కానీ మారు మనసు అనేటువంటిది మనలో ఉండదు. పొందనటువంటి వారికి ఉంటాం, పొందడం. చాలాసార్లు మనం జీవితంలో వచ్చి వాక్యం వినేటటువంటి వారిగానే ఉంటాం, వింటాం, కానీ గ్రహింపు లేనటువంటి వారిగానే ఉంటాం. అందుకని మేము రాత్రి చదివినటువంటి భాగంలో అపోస్తుల కార్యం చివరి అధ్యాయంలో 16వ వచనం అనుకుంటా, 28వ అధ్యాయంలో ఉంటుంది. వింటారు కానీ వాళ్ళు గ్రహింపరు, చూస్తారు కానీ కానరాని వాటి వారుగానే ఉంటారు. వింటారు కానీ వాటిని గ్రహింపరు. వినుట మట్టుకు వింటారు కానీ గ్రహింపరు. చూడండి ప్రియమిత్రుడా, భక్తి చేయటువంటి, ఆరాధనకు వచ్చేటువంటి దేవుని బిడ్డలుగా చెప్పుకునేటువంటి మన జీవితంలో దేవుని యొక్క వాక్యము వింటున్నటువంటి నీ జీవితంలో వింటున్నావు, కానీ దాన్ని గ్రహించట్లా. కొంతమంది ఉంటారు, వింటారు, గ్రహిస్తారు, కానీ అప్లై చేసుకోరు. వింటం ఒకటి అంటే ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తే నువ్వు నాలెడ్జ్ పర్సన్ కింద లెక్క. కొంతమందికి బైబిల్ గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది, బాగా గ్రహిస్తారు, చెప్పటం బాగా చెప్తారు, కానీ బుద్ధిహీనులుగానే మిగిలిపోతారు. బుద్ధిహీనులు అంటే అర్థం ఏంటి? బుద్ధిహీనులకు ఆపోజిట్ ఏంటి?
బుద్ధిమంతుడు, వైజ్ మ్యాన్, జ్ఞానము గలటి వాడు. జ్ఞానవంతుడు ఎవడో? నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, నాలెడ్జ్ని స్వీకరించి, ఆ నాలెడ్జ్ని ఏం చేస్తాడు? అతను అప్లై చేసుకుంటాడు, వాడతాడు. ఆ నాలెడ్జ్ని వాడినప్పుడు అతను వైజ్ మ్యాన్గా తయారవుతాడు. విజ్డమ్ అంటే అది. గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్, అప్లయింగ్ ఇన్ ద నాలెడ్జ్ అనేటువంటిది విజ్డమ్. సో వైజ్ మ్యాన్గా నువ్వు అవ్వాలంటే వినాలి, గ్రహించాలి, నువ్వు అప్లై అనేటువంటిది చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా ప్రియమైన వారలారా, వినటం మాత్రం మనం వింటున్నాం కానీ ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, మారు మనసు లేటట్టు వారిగా ఎవరైనా ఉన్నట్లయితే, రక్షణ అనుభవం అనేటువంటిది లేనట్టు వారికి ఉన్నట్లయితే, ఏదైనా మనం గ్రహించాల్సింది ఏంటంటే, నువ్వు ఇంకనూ కఠినముగానే నువ్వు ఉన్నావు, ఇంకనూ కఠినముగానే ఉన్నావు. మారు మనసు అనుభవం నీకు లేదు, మారు మనసు అనుభవం లేదు, రక్షణ వాగ్దానం నువ్వు తీసుకోవాలా, ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అనేటువంటిది లేకపోయినట్లయితే అన్ని సంవత్సరాలుగా దేవుని దగ్గరికి వస్తున్నావు కానీ యు ఆర్ నాట్ స్టిల్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపించట్లా. దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి. మారు మనసు ప్రియమైన అది లేకపోయినట్లయితే పరలోక రాజ్యంలో హైలీ ఇంపాసిబుల్ టు ఎంటర్ ఇంటు ద కేఓజీ, కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటిది దుర్లభము. నీకు మారు మనసు ఉండాలి, మారు మనసును కొనసాగించాలి, రక్షణ వాగ్దానం కలిగినటువంటి వాడుగా నువ్వు ఉండాలి. నీవు రక్షించాడు అనేటువంటి దానికి ఏంటి నిదర్శనం? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవునితో సంబంధం కలిగేటి వాడుగా నువ్వు ఉన్నావా? దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావా? దేవునితో కాంటాక్ట్లో ఉన్నావా? ప్రతిదినం ప్రార్థన చేసుకుంటున్నావా? వాక్యం వింటున్నావా? లోబడుతున్నావా? గ్రహిస్తున్నావా? దాన్ని నీ జీవితానికి అప్లై చేసుకుంటున్నావా? అయ్యో, నా జీవితంలో ఈ కఠినత్వం కనపడుతుంది కదా, నా జీవితంలో ఈ రాళ్ళు కనపడుతున్నాయి కదా, నా హృదయం కఠినంగా ఉంది కదా, నాలో ఇంకా ఏలుబడి చేస్తుంది, గర్వం అనేటువంటిది, లోబడకపోవడం అనేటువంటిది ఏలుబడి చేస్తుంది, నా జీవితంలో ఇంకను కక్ష అనేటువంటిది ఉంది, వారితో నేను మాట్లాడలేకపోతున్నాను, క్షమించలేటువంటి స్థితిలో నేనున్నాను. ప్రియమైన వారలారా, మన జీవితంలో క్షమించలేటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు. క్రీస్తుని ఏం చేసినారు? చివరి వరకు హింసించినారు. ప్రభువారు అన్నటువంటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వేరెరుగన గనుక వీరిని క్షమించండి. దేవుని యొక్క బిడ్డలుగా చెప్పుకునేటువంటి మన జీవితంలో ప్రియమైన వారలారా, ఇంకా క్షమా గుణము లేనటువంటి వారిగా ఉన్నట్లయితే, ఇంకా నీ జీవితంలో కఠినత్వం అనేటువంటిది నీకు ఉన్నట్లయితే, ప్రియమైన వారు అదే కాలశంలో దేవుడు నిన్ను ఏం చేస్తారంటే అలా వదిలిపెట్టండి. నిన్ను వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. నిన్ను వదిలిపెట్టే దేవుడుగా నేను ఇక్కడ పిలవలా. నిన్ను వదిలిపెట్టే దేవుడుగా నీకు ఆయన స్వరం వినిపించట్లా. నిన్నేం చేస్తారంటే ఒక మాట అంటారు తెలుగులో, నీ బెండు తీస్తాడంటారు. నిన్ను బెండు చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? నిన్ను బెండు చేస్తాడు. హీ విల్ మౌల్డ్ యూ. ఏం చేస్తాడు? ఆయన నిన్ను మౌల్డ్ చేస్తారు, నిన్ను నలగొడతారు. నీవు లోబడితేనే, ఆయన మాటకు నువ్వు లోబడితేనే, నువ్వు బెండు తీసినప్పుడు నువ్వు లోబడితేనే. చూడు, కొన్నిసార్లు వైర్ స్ట్రైట్గా ఉండవు. రాడ్లు ఏం చేస్తారు? వాళ్ళు బెండుగా ఉన్నటువంటి స్లాబ్లు వేయరు. ఏం చేస్తారు? వాటన్నిటి కూడా స్ట్రైటన్ చేస్తారు, వాటన్నిటి కూడా స్ట్రైట్ చేస్తారు. రాడ్స్ అనేటువంటిది బార్స్ ఉంటాయి కదా, ఐరన్ బార్స్, వాటిని స్ట్రైట్గా చేసి అప్పుడు పైన కడతారు. బెండుగా ఉంటేనే రేపొద్దున ప్రాబ్లం వచ్చేస్తుంది, బెండు అయిపోతుంది. స్లాబ్ కూడా అలా అయిపోతాయి, క్రాక్స్ వచ్చేస్తాయి. అందుకని ఏం చేస్తారంటే దాన్ని స్ట్రైటన్ చేస్తారు. అలాగనే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారంటే స్ట్రైట్గా చేస్తారు. మనలో ఉన్నటువంటి బెండుని ఏదైతే ఉందో దానిని తీయటం కొరకు ఏం చేస్తారంటే కొన్ని వాటిని మన ముందు పెడతారు. మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే, ఆయన రూపంలోకి, ఆయన స్వరూపంలోకి నువ్వు రావాలంటే, ప్రియమైన వాళ్ళరా, నీవు లోబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన వాళ్ళ మన జీవితంలో మనం చూస్తాం, చాలామంది సాక్ష్యాల్లో మనం చూస్తాం. ఒక త్రాగుబోతుగా ఉంటాడు, ఒక తిరుగుబోతుగా ఉంటాడు. చూడండి, దేవుడు వాడుకోవాలంటే దాని నుంచి బయటికి రావాలి. దేవుడు వాడుకోవాలంటే ఆ వ్యక్తి జీవితము మారాలి. దేవుని యొక్క స్వరూపంలోకి నువ్వు రావడం అంటే నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ అనుభవంలోకి రావాలి. చూడండి, తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా కొన్నిసార్లు మనుషులు, ఆ వ్యక్తి వస్తున్నాడంటేనే వాసన వచ్చేస్తూ ఉంటుంది. మనం పర్ఫ్యూమ్ కొట్టుకుంటాం, 1000 రూపాయలు పెట్టి పర్ఫ్యూమ్ కొట్టుకుంటాం. ఆయన అలాంటి 1000 రూపాయలు అవసరంలా, ఆయనకి 30 రూపాయలు 50 రూపాయలు పెడితే పర్ఫ్యూమ్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు పర్ఫ్యూమ్ కొట్టుకుని ఉంటాడు. ఇక ఆయన మాట్లాడుతుంటేనే కొట్టుకోపోయినా నోట్లోంచి వచ్చేస్తూ ఉంటుంది. ఏంటది? పర్ఫ్యూమ్ వాసన. కొట్టాల్సిన అవసరంలా,
వచ్చేసి 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 అలాంటి రీతిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన యొక్క స్థితిని మారుస్తాడు. అలాంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మనుషులు పారిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులని దేవుడు పిలుస్తాడు. అలాంటి వ్యక్తులను నల్లగొడతాడు. అలాంటి వ్యక్తులను వంచుతాడు. అలాంటి వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. అప్పుడే అతనికి తన యొక్క యేసయ్య స్వరూపం అనేటువంటిది ఆయనకి వచ్చినట్లు. అందుకనే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే వదిలిపెట్టి త్రోసిపుచ్చి తృణీకరించేటువంటి దేవుడు కాదు. మనల్ని అందరిని కూడా ఆయన ఏం చేస్తారంటే సుత్తిపెట్టి కొడతారు. కొన్నిసార్లు మనం వెళుతున్నప్పుడు దానిలో అడ్డు అనేటువంటిది వేస్తారు. మనం వెళ్ళేటువంటి దారి సరైనటువంటిది కాదని ఆయనకి తెలుసు. అందుకనే దేవుడు మనకి కొంత అడ్డులు అనేటువంటిది నిర్మిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, కొంతమంది జీవితంలో మనం చూసినట్లయితే మారుమనసు పొందుతారు, మెత్తగానే ఉంటారు, కానీ కొంతకాలానికి ఆత్మానుసారముగా ఎండిపోయేటువంటి వారుగా కనపడతారు. ఇంకా వారి జీవితంలో మారుమనసు పొందుతారు, ముందు బాగానే ఉంటారు, కొంతకాలం తర్వాత కఠినత్వం వచ్చేస్తూ ఉంటాయి, రాళ్ళు కనపడతా ఉంటాయి, జీవితంలో ఎండిపోయేటువంటి వారుగా ఉంటారు. ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, వాక్యానుసారముగా వాళ్ళు జీవించరు. సత్యానికి స్థానం అనేటువంటిది ఎవరు? 2 పేతురు 2వ అధ్యాయం చూడండి ఒకసారి. కఠినటువంటి వారిని దేవుడు కంప్లీట్గా క్రష్ చేస్తాడు. ఇదే కాలశంలో ఇంకా నీ కఠినం అనేటువంటిది ఉన్నట్లయితే దేవుడు నిన్ను వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. నీలో ఉన్నటువంటి కఠినత్వాన్ని, నీలో ఉన్నటువంటి రాతి స్వభావాన్ని భక్తుడు అంటాడు. ఏమంటాడు భక్తుడు? నాలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేయి ప్రభా, మెత్తటి మాంస హృదయాన్ని దయచేయి ప్రభా. మెత్తటి మాంస హృదయాన్ని, దాని గురించి ప్రభుని అడగాలి మనం. నాకు మెత్తటి హృదయం దయచేయి ప్రభా, కఠినత్వాన్ని తీసేయి ప్రభా. ప్రియమైన భక్తి చేయటం మన జీవితంలో మారు మనసు రక్షణ లేకపోయేటువంటి వారిగా మనం ఉండకూడదు. మారు మనసు అనుభవం, రక్షణ అనుభవం ఉండేటి మన జీవితంలో ఉండేటువంటి కొన్ని చిన్న రాళ్ళు అనేటువంటిది మన జీవితంలో ఉంటాయి. వాటన్నిటి కూడా మనం తీసివేసేటువంటి వారుగా అలా భక్తి చేస్తూ కొంతకాలానికి వెనక్కి తిరిగిపోయినట్లయితే చూడండి, కొన్నిసార్లు మనం ముద్ద చేసి బయట పెడతారు. మట్టిని తీసుకెళ్ళి బయట పెడితే ఏమైపోతూ ఉంటుంది? ఆడైపోతుంది. మొన్న ఒక మట్టి వచ్చింది. ఆ మట్టి ఎంతసేపు 10 రోజులు తొక్కినా దిగిపోతుంది. అది ఎంత ఎండ వచ్చినా సరే దాని మీద తొక్కుతుంటే ఏమైపోతుంది? దిగుతానే ఉంది. ఎంత దిమిసే కొట్టినా అది దిగుతానే ఉంది. అంటే అర్థం ఏంటి? అది ఇలా మౌల్డ్ అవుతూ ఉందన్నమాట. ప్రియమైన మన జీవితంలో కూడా కఠినత్వం ఉండకూడదు. అలా దేవుడు మౌల్డ్ చేసేటువంటి రీతిలో మనం కూడా మౌల్డ్ అయ్యేటట్టు వారుగా ఉండాలి. రెండవది ఏంటంటే మనం గ్రహించాల్సింది, మన జీవితంలో ప్రియమైన ఆ యొక్క తడి అనేటువంటిది లేకపోయినట్లయితే, అంటే ఆ యొక్క కుమ్మరి చేసేటువంటి పని ఏంటంటే ఆ మట్టిని తీసుకున్నాడు, అందుట్లో మొట్టమొదట పోసింది ఏంటి? నీళ్లు పోస్తాడు. అంటే నీళ్ళు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆత్మకు మనం చోటు ఇవ్వాలి. అప్పుడే రిపెంటెన్స్ అనేటువంటిది మన జీవితంలో కలుగుద్ది. దేవుని యొక్క ఆత్మకు మనం చోటిస్తే పశ్చాత్తాపం అనేటువంటిది కలుగుద్ది. దేవుని యొక్క వాక్యానికి మనం చోటిచ్చినప్పుడు, అది మనం గ్రహించినప్పుడు, అయ్యో నేను ఎంత హింసకుడునా, అయ్యో నేను ఎంత పాపినా, అయ్యో నేను చేసినటువంటి తప్పుల చేత దేవుడిని ఇలా దుఃఖపెట్టినాను, ఇలా బాధ పెట్టాను కదా అనేటువంటి ఆ పశ్చాత్తాపం అనేటువంటిది మన జీవితంలో కలుగుతుంది. పరిశుద్ధాత్మనికి మనం చోటిచ్చేటటువంటి వారిగా మనం తడనేటువంటిది మన మీద పడాలి. పరిశుద్ధాత్మునికి మనం చోటిచ్చినట్లయితే పరిశుద్ధాత్ముడు అనేటువంటి వాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనం నలగొడతాం అనేటువంటిది, రిపెంటెన్స్ అనేటువంటిది మనకు జరుగుతుంది. కాబట్టి అప్పుడు మనం మెత్తపడతాం అనేటువంటిది జరుగుతుంది. మన జీవితంలో ప్రేమటి వల్ల ఇందాక చెప్పినటువంటి రీతిలో ఆ కఠినత్వం అనేటువంటిది మనం తీసివేయాలి. అలాగనే పెద్ద రాళ్ళే కాకుండా కొన్నిసార్లు ఈ యొక్క పాటర్ చేసేటువంటి టైంలో చేతి దొరుకుతూ ఉంటాయి. మొట్టమొదటి పెద్ద రాళ్ళను బయట పాడవేస్తారు. అది కాకుండా దాని మీద పెట్టి తిప్పుతున్నప్పుడు చూడండి, దాని మీద పెట్టి తిప్పుతున్నప్పుడు ఏంటది? చక్రం ఉండదు, తెలుసుగా మీకు? ఒక చక్రం ఉండదు. ఆ చక్రం మీద ఈ ముద్దను చేస్తారు. ఆ ముద్దను ఫస్ట్ మట్టి నుంచి కింద నుంచి తవ్వుతారు, అందులో నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి పెద్ద రాళ్ళు బయట వేసేస్తారు. బాగా పిసుకటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళలో మనం చూస్తాం, బురద కాళ్ళు అంటే వాళ్ళ కాళ్ళతో తొక్కుతారు, వాటిని నీళ్లు పోస్తారు. ఆ క్రమంలో అది ఒక శుద్ధలాగా తయారవుతుంది. ఆ శుద్ధను తీసుకొచ్చి ఆ యొక్క చక్రం మీద పెడతారు. ఆ చక్రం మీద పెట్టినప్పుడు కూడా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆ చక్రం మీద మనం పెట్టినప్పుడు ప్రిమేట్ వాళ్ళరా, ఆ చక్రము ఆత్మానుసారముగా ఏంటంటే శ్రమలకు నిదర్శనం. దాని మీద పెట్టి మనల్ని తిప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేటువంటిది వస్తూనే ఉంటాయి. శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం కానే కాదు. సిలువను మోయాలి. నువ్వు నన్ను వెంబడించినట్లయితే నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. క్రీస్తుని వెంబడించేటట్టు మనము శ్రమలు లేకుండా క్రైస్తవ్యము తిరిగిస్తూ నాకు కావాలంటే అక్కడ జరగదు. కాబట్టి మనకు కావాల్సినటువంటిది ఏంటంటే మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చూడండి, ఆ చక్రం మీద తిప్పినప్పుడు శ్రమలు క్రైస్తవ జీవితంలో మనకు కలిగినప్పుడు ఆ శ్రమలను తిప్పేటువంటిది ఆయనే. ఎవరో? కుమ్మరి. శ్రమలు కలిగించేటువంటిది ఆయనే. ఎందుకు? ఆ శ్రమలలో కూడా నువ్వు బయటికి రావాలని, ఆ శ్రమలలో నువ్వు పాఠాలు నేర్చుకోవాలని. కానీ ఇక్కడ చక్రం తిప్పేటువంటి ఆ వ్యక్తి ఈ యొక్క ముద్దను ఎప్పుడు వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. మనం అర్థం చేసుకోవాలి, ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయననే చక్రం మీద పెట్టి మనల్ని తిప్పుతూ ఉన్నారు. ఆ చక్రం మీద మనల్ని తిప్పుతూ ఉన్నప్పుడు ఆ ముద్దని ఆ యొక్క చక్రం మీద తిప్పేటువంటి కుమ్మరి దాన్ని టక్మని వదిలేయడు. ఆయన చేతితోనే దానిని పట్టుకుంటాడు. పట్టుకుని అలాగన తిప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆ శ్రమలలో మామూలుగా మనం అనుకుంటాం, దేవుడు ఎప్పుడేంటి ఇలా పెడుతున్నాడు, నాకు ఎప్పుడేంటి ఇలా పెడుతున్నాడు. చూడండి, ఆ తిప్పుతూ బాగా దగ్గరికి దాన్ని తిప్పుతున్నప్పుడు, చేతితో ఇలాగ పెడుతున్నప్పుడు ఇంకా చిన్న మలినాలు అనేటువంటివి కనపడతా ఉంటాయి. చిన్నవి ప్రిమిటివ్ గ్రహించండి. చిన్నవి, పెద్దవి మనం తీసివేసుకుంటాం. మారు మనిషి పొందేటప్పుడు పెద్ద పాపాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి, చిన్న పాపాలు కూడా బయటకు వస్తాయి. కానీ భక్తి చేసేటువంటి క్రమంలో కొన్నిసార్లు జారటం అనేటువంటి జరుగుతుంది. ఇశ్రాయేలు పిలిచేట వారు మోషే మాటలకు విధేయత చూపించినారు, లోబడినారు, బయలుదేరినారు, వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళల్లో కనపడింది ఏమేం కనపడింది? సణుగుడు, గొణుగుడు. ఇంకేం కనపడింది? అవిశ్వాసం కనపడింది. సణుగుడు, గొణుగుడు అనేటువంటిది అక్కడ. ఆ యొక్క ఐగుప్తీయులతో పాటు విగ్రహారాధనలో వాళ్ళు జాయిన్ అవ్వాల, సపరేట్గానే ఉన్నారు. కానీ దారి మధ్యలో మనం చూస్తాం వాళ్ళ సణుగుడు, గొణుగుడు, అవిశ్వాసము. భక్తి చేసేట మన జీవితంలో కూడా ఇవి కనపడతా ఉంటాయి. ఆ వాటిని అక్కడ వదిలేస్తాం ఫస్ట్. కానీ ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క ఏమంటారు వాటిని, అనేక సార్లు మన జీవితంలో వచ్చేటువంటివి అవిశ్వాసము, గొడుగుడు, సరుగుడు, అపహాస్యం అనేటువంటిది, అల్లరితో కూడిన ఆటపాటలు అనేటువంటివి, ఇవి చిన్నవి అనేటువంటిది ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా చూస్తే అవి కూడా పాపములే. నాలో పెద్ద పాపాలు లేవండి. దేవుని వాక్యానుసారముగా మనం చూస్తే పెద్ద పాపం లేదు, చిన్న పాపం లేదు, అన్నీ ఒకటే. ఏ పాపం ఉన్నా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. హైలీ ఇంపాసిబుల్. పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటిది చాలా దుర్లభము. కాబట్టి మన జీవితంలో ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే ఈ యొక్క చిన్న రాళ్ళు అనేటువంటిది వస్తాయో అప్పుడే దానికి సరైనటువంటి సారూప్యం అనేటువంటిది వస్తుంది. సరైనటువంటి సారూప్యం రావాలంటే చిన్న పాపాలను మనము బయటికి తీసివేసేటువంటి వారిగా ఉండాలి. మన జీవితంలో ప్రియమైన వాళ్ళ భక్తి చేసేటువంటి వారిలో కనపడనటువంటి లోకానుసరైనటువంటి గర్వం వస్తూ ఉంటుంది. మన పొజిషన్ బట్టి, మా ఫ్యామిలీ ఇలాంటిది అనేటువంటి దాన్ని బట్టి, మా ఆయన ఇలాంటి సంపాదన అనేటువంటిది, నా శాలరీ ఎంత అనేటువంటిది కానీ, నేను ఇంత అందంగా ఉంటాననేటువంటిది కానీ, మా ఇల్లు చూసారా ఎంత ఉందనేటువంటిది కానీ, మా బిడ్డలు చూసారా ఎలా ఉంటున్నారు, ఇంత చక్కగా చదువుతున్నారు, మా బిడ్డలు చూసారా ఎంత చక్కగా ఉంటారో, మా వాళ్ళు చూసారా మాకు వచ్చిన కోడలు ఎలాంటి వారో అని చెప్పుకునేటువంటి విషయంలో కనపడినటువంటి గర్వాలు మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. ఇవి కనపడవు కానీ లోన్ ఉంటా ఉంటాయి. మేము ఏమనుకున్నారు, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, లోకానుసారేటటువంటి వాళ్ళు మాట్లాడేట మాటలు కాదు, భక్తి చేసేటటువంటి వారిలో వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ. మేమేమనుకున్నారు, మా స్థితి ఏంటి, మా గొప్పతనం ఏంటి, ఒక రకమైనటువంటి గర్వం అనేటువంటిది మన జీవితంలో అలాగనే అసూయ ఉంటా ఉంటుంది. అసూయ ఎలా ఉంటుంది, బయటికి రాదు. వాళ్ళు సహించలేరు అవతల వ్యక్తులు చూసినప్పుడు, అవతల వ్యక్తుల యొక్క డెవలప్మెంట్ చూసినప్పుడు, అవతల వ్యక్తుల యొక్క దేవుని యొక్క దీవెనలు వారి మీద కుమ్మరిస్తున్నప్పుడు. సంఘాల్లో కూడా ఉంటుంది, సంఘాల్లో కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా కనపడతా ఉంటుంది. సహించలేరు, సహింపలేనటువంటి ఆ యొక్క అసూయ అనేటువంటిది మనుషుల జీవితంలో. వాడు నాతోటాడండి,
వాడేంటి, వాడు నేను కలిసి తిరిగాం, ఓకే, అంతవరకు బాగానే ఉంది. నువ్వు కూడా వాడితో పాటు వెళ్ళు, మాట్లాడు, వాడితో పాటు స్నేహం చేయి, బాగానే ఉంటుంది కదా. ఓర్చుకునేటువంటి తరం ఉంటుంది. వాడి గురించి బ్యాడ్గా ఎందుకు చెప్తున్నావంటే, ఒక వ్యక్తి గురించి బ్యాడ్గా నువ్వు చెప్పడం కారణం ఏంటంటే, ఆ వ్యక్తి విషయంలో నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఆ వ్యక్తి విషయంలో నీలో ఒక రకమైన అసూయ అనేటువంటిది ఉన్నది. అసూయ అనేటువంటిది ఏంటంటే దేవుని వాక్యంలో కుళ్ళు. అసూయ అనేటువంటిది కుళ్ళు. ఒకరోజు ఒక అసూయ విషయంలో ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీలో ఏముంటుందంటే, ఒక గెద్ద బాగా గ్రద్ద తెలుసుగా పైన ఎగురుతుందంట. కింద కాకి ఉంది. ఆ కాకి చూసి అది నేను కూడా ఎగురుతానని ట్రై చేసిందంట. ట్రై చేస్తే ఇది ఎంత ఎత్తు ఎగురుతుందో దానికంటే 10 అంతలు హైట్లో అది వెళుతుంది. అప్పుడు దీని సంగతి ఎలా కాదని చెప్పి దాని మీద బాగా అసూయ వచ్చి కింద దిగింది. కింద దిగితే అక్కడ ఒక బోయవాడు ఉన్నాడంట. ఆ బోయవాడి దగ్గరికి వెళ్ళింది. బోయవాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఆ గద్దని ఏదో ఒక రకంగా కొట్టేయాలి, నువ్వు ఏదో ఒక రకంగా దాన్ని దించేయాలి. ఆ హైట్ వెళ్తావు, నేను సహించలేకపోతున్నా, అంత ఉన్నతమైనటువంటి మెట్లోకి వెళ్ళటం నాకు ఎక్కట్లా, నువ్వేం చేస్తావో తెలియదు. అప్పుడు ఆ బోయవాడు అని అంటారు, రా, డెఫినెట్గా చేస్తారా, అయితే నాకు ఒకటి కావాలి. ఏం కావాలంటే, నీ రెక్కల మీద ఉన్నాయి కదా ఫెదర్స్, ఏమంటారు అట్లనే, ఈకలు, ఒక్కొక్క ఈక తీసి నాకు దాన్ని కొడతా అన్నాడంట. అదేంటి పెద్ద లెక్క, తీసుకో అని చెప్పి సాచిందంట. ఒకటి లాగాడు, కొట్టాడు. ఎంత దూరం వెళ్ళింది అది? ఒక 5 మీటర్లు కూడా వెళ్ళా. అయ్యయ్యో గురి తప్పింది అని చెప్పి, అయ్యో అలాగా అని చెప్పి మళ్ళీ తీసిందంట. మనవాడు తీశాడు కొట్టాడు. ఏ రెక్క ఏ ఏక కూడా 5 మీటర్ల కంటే ఎక్కువ వెళ్ళా, 5 మీటర్ల కంటే ఎక్కువ వెళ్ళా. అప్పుడు దీని సంగతి ఎట్టుంది, కాకి పరిస్థితి ఎట్టుంది? అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎట్లయినా కొట్టలేకపోతున్నాం కదా, బాగా ఆకలేకేస్తుంది, ఓ పని చేస్తాలే అని చెప్పి అట్లొచ్చాడంట దాని దగ్గరికి వచ్చేపాటి దానికి అర్థమైంది, ఆకలేస్తుందంటే నన్నే పట్టుకుంటాడు, నన్నే కోసి తింటాడు అని చెప్పి ఎగరటానికి ట్రై చేసింది. ఎగిరిందా? అలాగుంటుంది పరిస్థితి. అసూయ అంటే అంతే. మన జీవితంలో ఒకళ్ళు చూసి అసూయ పడకూడదు. అసూయ వల్ల కుటుంబాలు పాడైపోతాయి. చక్కటి కలిసి ఉండేటువంటి కుటుంబాలు, 4-5 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, కలిసి ఉంటారు. అసూయ వచ్చేస్తుంది, మా కుటుంబమే గొప్ప, మా అక్క చెల్లెమే గొప్ప, మా అన్నదమ్ములమే గొప్ప. ఏంటి ఆ గొప్పలో? దేని పనికి వస్తాయి ఆ గొప్పలో? నీలో ఆ యొక్క గొప్పతనం చూపించాలి. క్రీస్తు ప్రేమలో, క్రీస్తు విశ్వాసంలో, క్రీస్తు నమ్మకత్వంలో, దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఇతరులకు సహాయం చేసే విషయంలో, ఇతరులకు ప్రార్థన చేసే విషయంలో, నీ నమ్మకత్వం విషయంలో ఇతరులకు నువ్వు చూపించావంటే అది నీకు గొప్పగా కనపడుతుంది. అంతేగాని నేను గొప్ప చెప్పుకుని నేను దెబ్బ అనుకుంటే చివరికి నువ్వు దెబ్బ అయిపోతావు. గొప్పలు కాదు కావాల్సినటువంటిది. అసూయ అనేటువంటిది ప్రిమిట్ వల్ల కుటుంబాలను పాడు చేసేస్తామండి. భార్యాభర్తల్లో కూడా మా కుటుంబం గొప్ప. ఇలాంటి క్రమంలో కుటుంబాలు తేడాలు వస్తూ ఉంటాయి, డిస్టర్బెన్స్లు కలుగుతూ ఉంటాయి. 4-5 అన్నటువంటి అన్నదమ్ములు కుటుంబంలో చక్కగా ఉంటారు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత 4 పెళ్ళిళ్ళు అవుతాయి, ఒకడు ఉంటాడు చివరాడు, వీడికి బాగా గ్రాండ్గా చేయాలని చెప్పి 4 అన్నదమ్ములు కష్టపడతారు పాపం. వీడికి బాగా, మనకైతే 5 లక్షలు అయింది ఖర్చు, మన తమ్ముడికైతే 10 లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటారు. 10 లక్షలు పెట్టి ఒక అమ్మాయిని తీసుకొస్తారు. అంటే బాగా డబ్బున్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి గ్రాండ్గా చేస్తారు. పెళ్ళంతా అయిపోయిన తర్వాత 3 నెలల్లో ఉంటుంది. 4 ఏమంటారు, కోడళ్ళు చక్కగా కలిసి ఉంటారు. ఈ క్యాండిడేట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో వెంటనే అయిపోయినట్టే. ఆ కుటుంబంలో ఉంటే శాంతి పోద్ది, సమాధానం పోద్ది. ఒక చోట కూర్చొని తినడం ఉండదు, ఒక చోట తినడం ఉండదు. ఎవడు పళ్ళి వాడు తీసుకెళ్ళి అప్పుడు దాకా అమ్మ అన్నం పెట్టమంటారు, లేకపోతే వదిన అన్నం పెట్టంటారు. వదిలికి ఇంపార్టెన్స్ ఉంటుంది, లేకపోతే మరదలంటే ప్రేమ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుందంటే, ఈ క్యాండిడేట్ ఎప్పుడు వస్తుందో ఆ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. కారణం ఏంటి? అసూయతో కుటుంబాలు పూర్తిగా నాశనం అయిపోతాయి. చూడండి ప్రియమైన వారు, ఇవన్నీ కూడా కనపడినటువంటి కోపం ఉంటుంది కొన్ని కుటుంబాలలో, కొంతమంది జీవితాలలో, భక్తి చేసేటువంటి వారిలో కోపం అనేటువంటిది ఉండకూడదు. ఒకవేళ ఆ పరిస్థితిని బట్టి వచ్చినా అది ఎప్పుడు అయిపోవాలి? బై ఈవినింగ్, సూర్యాస్తమయానికి ముందుగా అది అయిపోవాలి. దాన్ని పూర్తిగా మనం తీసివేసేటటువంటి వారిగా మనం ఉండాలి. కోపం అనేటువంటిది ఉండకూడదు, ప్రేమ అనేటువంటిది కనపడాలి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. లేకపోయినట్లయితే ప్రియమైన, ఇవన్నీ కూడా ఏంటంటే మన జీవితంలో మనం పెట్టుకున్నట్లయితే
కొమ్మరి దాన్ని తిప్పుతున్నట్లయితే ఏం జరుగుద్దంటే, కొమ్మరి తిప్పేటువంటి క్రమంలో పర్లేదులే అని వదిలేసేసి దాన్ని తీసుకువెళ్ళి ఫర్నెస్లో పెట్టాడు అనుకోండి, క్రాక్స్ వచ్చేస్తాయి. అది క్రాక్స్ వచ్చేస్తుంది. ఆ ఫ్లవర్ వాజ్ కానీ ఆ పాట్ కానీ క్రాక్స్ వచ్చేస్తాయి. క్రాక్స్ వచ్చేస్తే మళ్ళీ ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? ఇక మరలా సుత్తి పెట్టి కొట్టాలి, మరలా జల్లించాలి, చాలా అనేటువంటివి చేయాలి. కాబట్టి ప్రిమిట్ వల్ల గ్రహించండి, కొమ్మరి యొక్క చేతిలో ఉన్నటువంటి వారిగా, కొమ్మరి చేత తయారు చేయబడిన వారిగా క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని అలా పుట్టించినాడు, క్రియేటర్గా ఉన్నాడు. ఆయన బిడ్డలుగా ఆయన మార్గంలో మనం జీవించాలంటే ఆయన చేతిలో మట్టిగా, క్లేగా మనము ఉండాలి. ఆయన చేతిలో పాత్రను ఆయన ఎలా చేస్తున్నారో, కొమ్మరి పాత్రను ఎలా చేస్తున్నాడో, నిర్మిస్తున్నాడో, ఆ క్రమంలో మన భక్తి జీవితాన్ని మనము కాపాడుకునేటువంటి వారికి ఉన్నారు. కొన్నిసార్లు ప్రిమిట్ వల్ల మొట్టమొదటి మనం చూస్తాం, ఈ యొక్క మట్టిలో ఏం జరుగుతుంది? పెద్ద రాళ్ళు తీసివేస్తారు. దాని తర్వాత ఏం చేస్తాడు? నీళ్లు పోస్తాడు. దాని తర్వాత దాన్ని బాగా తొక్కుతాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? ముద్దగా చేస్తాడు. ఆ ముద్దను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? చక్రం మీద పెడతాడు. ఆ చక్రం మీద తిప్పే క్రమంలో ఏం చేస్తాడు? చిన్నవిగా ఉన్నటువంటి చిన్న రాళ్ళని బయటికి తీసివేసి దానికి షేపు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఏం జరుగుతుంది తెలుసా? భక్తి చేయటువంటి మన జీవితంలో లాగా ఆ కొమ్మరి చేసేటువంటి పాట్లో కూడా, అందుట్లో కూడా ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఎయిర్ బబుల్స్ ఉంటా ఉంటాయి. కొన్నిసార్లు ఏముంటాయి? ఎయిర్ బబుల్స్ అనేటువంటి. ఎయిర్ బబుల్స్ తెలుసుగా మనకి, బాగా నవ్వుతారు గాలి పడుగులు. గాలి అనేటువంటిది ఉంటుంది, ఎక్కడైనా గాలి ఉంటుంది. ఆ పిసికేటువంటి క్రమంలో కొద్దిగా గట్టిగా పిసకలేదని, అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బాగా కాళ్ళతో దొక్కుతారు. బాగా కాళ్ళతో దొక్కినప్పుడు అందుట్లో ఉన్నటువంటి ఆ గాలి అనేటువంటిది బయటికి పోతుంది. ఈ కాళ్ళు తొక్కేటువంటి క్రమంలో కొద్దిగా గాలి అనేటువంటిది అందుట్లో ఉందనుకోండి, అప్పుడు దాని తర్వాత మరలా ప్రాబ్లం అనేటువంటిది. క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క బిడ్డలుగా ప్రేమటి వల్ల మన జీవితంలో కూడా ఈ ఎయిర్ బబుల్స్ అనేటువంటిది కొన్నిసార్లు ఉంటాయి. ఎయిర్ బబుల్స్ లాంటివి ఏంటంటే భక్తి చేయటం మన జీవితంలో లేజినెస్. ఏంటది? సోమరితనం. భక్తి చేయట్లేదా? చేస్తున్నావు. బాగున్నావా? బాగున్నావు. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావు. వాక్యం చదువుతావా? వాక్యం గురించి చదవటమే కాదు, బాగా నాలెడ్జ్ ఉంది. కానీ ఏం చేస్తున్నావు? దేవుని చేతిలో వాడబడుతున్నావు. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు వాడబడుతున్నావా? ఎందుకు దేవుడు నిన్ను వాడుకోవట్లేదంటే, నీలో ఉన్నటువంటి టాలెంట్ ఎందుకు బయటికి రావట్లేదంటే, నీలో ఉన్నటువంటి టాలెంట్ని దేవుడు ఎందుకు వాడుకోవట్లేదంటే, నీ యొక్క దేనిని బట్టి? లేజీని బట్టి. లేజినెస్ అంటే బద్ధకాన్ని బట్టి. బద్ధకత్వం ఒకటి, దాని తర్వాత ఏంటంటే ఎయిర్ బబుల్స్, ఇదొకటి. ఏంటది? బద్ధకం అనేటువంటిది, లేజినెస్ ఒకటి. ఇంకోటి అతిగా తింటాం, తిండిపోతు అనేటువంటిది. ఈ రెండు కూడా ఎయిర్ బబుల్స్ అనమాట. రానటువంటి విధానం నీ షేప్లో రాకపోవటానికి, తర్వాత క్రాక్స్ రావడానికి కారణం ఏంటంటే, ఏ యొక్క పాత్రలో అయినా సరే ఎయిర్ బబుల్స్ ఉన్నట్లయితే ఆ ఫర్నెస్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? అది పగుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. మన జీవితంలో ప్రేమటి వల్ల సోమరితనం ఉంటా ఉంటుంది. నీ సోమరితనాన్ని బట్టి నువ్వు దేవుని కొరకు బాగా వాడబడాలంటే మనసు ఉంది నీకు. నేను దేవుని కొరకు కష్టపడాలండి, దేవుని రాజ్యం కట్టాలండి, దేవుని కొరకు నిలబడతానండి, దేవుని పని నేను చేస్తానండి అని అంటావు. కానీ నింట్లో లేస్తున్నావు నువ్వు పొద్దున్న ఎన్ని గంటలు లేస్తున్నావు? చెప్పాలి, ఎన్ని గంటలు లేస్తున్నావు? మనం ఒక్కళ్ళు చెప్పలేకపోతున్నాం. ఎందుకని? ఉదయాన్నే 5 చూసేవాళ్ళు ఎవరు కనపడతలే. 5 గంటలు చూసేవాళ్ళు ఎవరు ఉదయాన్నే. అదే మనకు పని ఉంటే, ఆఫీస్ వర్క్ అయితే, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే, ట్రైన్ క్యాచ్ చేయాలంటే, ఊళ్ళోకి వెళ్ళాలంటే, చూడండి కొన్నిసార్లు మనం ఊరు వెళ్తాం, ఇన్ని రోజులు లెగం. దసరా సెలవులు వస్తే ఎప్పుడు లెగుతాం? దసరా సెలవులు ఊరు వెళ్ళాలి, టికెట్ పొద్దున్న 6ంటికి. అప్పుడు ఏం చేస్తావు? రాత్రంతా ఫోన్ చూస్తూనే ఉంటావు, నిద్రపోతావు, ఫోన్ చూస్తావు. కోడి నిద్ర అనమాట. కోడి నిద్ర తెలుసుగా. కోడి ఏం చేస్తుంది? నిద్రపోతే టక్ మళ్ళీ వస్తుంది. కుక్క అలా లెగవదు. కుక్క డీప్గా నిద్రపోతుంది. ఈవెన్ నువ్వు పక్కనుండా నిద్రపోతుంది. కోడి నిద్ర టిక్ ఉంటుంది, లెగుస్తూ ఉంటుంది, మూస్తూ ఉంటుంది. ఊరు వెళ్ళాలంటే కోడి నిద్ర. మామూలుగా లేకపోతే ఏం చేస్తాం? కుక్క నిద్రపోతాం, ఫుల్గా నిద్రపోతాను. పొద్దున్నే చూడం, తెల్లారి చూడం. మనం
అదే ఊరు వెళ్ళాలంటే మాత్రం 10 సార్లు లేగుతాం, ఫోన్ చూస్తాం. ఈవెన్ నువ్వు అలారం పెట్టుకున్నా సరే అలారం పని చేయట్లేదేమో అనేటువంటి మనసు ఉంటుంది మనకు. అందుకని ప్రతి అరగంటకి ఆ రోజు ఊరు వెళ్ళే రోజు నీకు నిద్ర ఉండదు. ఊళ్ళో బండి ఎక్కిన తర్వాత నిద్ర వస్తుంది, లేకపోతే ఫ్లైట్ ఎక్కిన తర్వాత చక్కగా నిద్రపోతాను. సోమరితనం ప్రిమిటివ్. అందుకనే చాలామంది జీవితాల్లో దేవుని కొరకు వాడబడలేకపోతున్నా. నీ సోమరితనాన్ని బట్టి, నీ బద్ధకాన్ని బట్టి, నీ తిండిపోతురాము. కొంతమంది తింటూనే ఉంటారండి పొద్దున్న సాయంత్రం దాకా. తినకూడదు. ఇంట్లో కూడా ఎక్కువ పెట్టుకోమాకండి. తిండి అనేటువంటిది ఎక్కువ ఉండకూడదు. తిండిపోతే మనం అనుకుంటాం వ్యభిచారం పెద్ద పాపం అనుకుంటాం, నరహత్య పెద్ద పాపం అనుకుంటాం. సేమ్ యాజ్ తిండిపోతు కూడా అంతే. అలాగనే సోమరితనం అనేటువంటిది కూడా అంతే. సోమరితనం వల్ల నీళ్ళు. అందుకని సోమరి విషయంలో ప్రముఖమైనటువంటి జ్ఞాని ఏమన్నాడు? సోమరి చీమల వద్దకు వెళ్ళు, వాడి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. ఎవరు లేరు ఆయనకి, వాటికి న్యాయపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకొనను, ధాన్యము కూర్చుకొనను. చూసారా ఎలాంటి వాటికి సోమరితనం ఉండదు. వాటికి సోమరితనం లేదు. ఏ క్రమంలో ఏ టైంలో చేయాల్సిన ఆ టైంలో చేసేస్తాయి చీమలు. చక్కగా తిరుగుతూ ఉంటాయి. చూడండి ఎంత తెలివిగా వెళ్తూ ఉంటాయి. నేను చాలా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాడిని చీమలతో. నడుస్తూ ఉంటాయి కదా పల్లెటూళ్ళలో. మా ఇంటిలో చీమలు కనపడుతూ ఉండే, నల్ల చీమలు. ఆడు దగ్గరికి వెళ్ళేవాడిని, ఏలు పెట్టేవాడిని. ఏలు ఎక్కువయ్యి పక్క నుంచి వెళ్ళిపోతాయి. ఒకటి వెళ్ళిందంటే దాంతోపాటు జడదల 10 వెళ్ళిపోతాయి. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ టైంలో చేయాల్సిన ఆ టైంలో మనం ఏలు పెట్టి అడ్డు పెట్టినా, కర్ర పెట్టి అడ్డు పెట్టినా, ఇంకొకటి పెట్టినా ఏమి ఆగవయ్యి. ఏం చేస్తాయి? దాని దారిలో వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. వేరే మార్గం చూసుకుంటే వెళ్ళిపోతాయి. మనలాగా ఇవాళ లేట్ అయిందండి ఇవాళ, లేదంటే ఇవాళ పని ఉందండి ఇవాళ, లేదంటే ఇంకోటి జరిగింది, ఎండి చర్చి రాలేదంటే ఇవాళండి చుట్టాలు వస్తున్నారండి, లేదంటే ఇవాళని మా ఆయన మాంసం తెచ్చాడండి, లేదంటే ఇంకోటి తెచ్చారండి, ఇలా అనేది చెప్తూ ఉంటాము. అడ్డు పెట్టినా సరే చీమలు ఏం చేస్తాయి? ఇంకొక దారి చూసుకుంటే వెళ్ళిపోతాయి. ఆయన మాంసం తీసుకొస్తానికి వెళ్ళా, నువ్వెందుకు చర్చి రాకూడదు? పిల్లలు పొద్దున్న లేచి వెళ్ళొచ్చు కదా చర్చికి. రాదు. ఎందుకని? సాకులు దొరుకుతాయిగా. చూడండి ప్రిమేట్ వాళ్ళరా, స్త్రీలు చాలా యాక్టివ్గా ఉండాలి సంఘంలో. స్త్రీల యొక్క పాత్ర చాలా ఉంటుంది. ఎందుకంటే చూడండి ఫౌండేషన్లో కూడా మనం చూస్తాం, సృష్టి చేసిన టైంలో కూడా దేవుడు పురుషుడితో చెప్పాల్సిన పురుషుడితో చెప్పినాడు, కానీ స్త్రీని సైతానుడు వాడుకున్నాడు. చూడండి దేవుడు ఏం చేసినాడు? సృష్టి చేసినప్పుడు ఏం చెప్పాడు దేవుడు? అంతా కూడా చేసిన తర్వాత ఆదామును చేసి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి? చెప్పు, చదువు. ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినొచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఈ వర్డ్ అనేటువంటిది యేసు ప్రభువారు ఈ విషయంలో చివరిగా చెప్పినటువంటి మాట. అప్పుడుకి అవగారు పుట్టల. దేవుడు ఆదాముతోనే చెప్పినాడు, ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. నువ్వు మంచి చెడులు ఇచ్చేటువంటి ఆ చెట్టును నువ్వు తినకూడదు. ఈ ఉన్నటువంటి వాటన్నిటి తినవచ్చు, దానిని మాత్రం నువ్వు తినకూడదు. అది దేవుడు చెప్పినటువంటిది. ఎవరికి చెప్పాడు దేవుడు? ఆదాముకు చెప్పినాడు. సో ఆదాము ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్రిమిటివరడా డెసిషన్ తీసుకుంటాం అనేటువంటిది పురుషుడు చేయవలసినటువంటిది పని. ఇంపార్టెంట్ విషయాలలో కాదు, అన్ని విషయాలలో కూడా నీవు దేవునితో సంబంధం కలిగినటువంటి వాడుగా నువ్వు ఉన్నాడు. ఒక యజమానిగా నువ్వు దేవునితో సంబంధం లేనటువంటి రీతిలో నువ్వు ఉంటే కుటుంబానికి మంచిది కాదు. ప్రతి పురుషుడు, ప్రతి వాడు, వ్యక్తి అంటే యజమానుడుగా, కుటుంబీకుడుగా యూ షుడ్ గెట్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లివింగ్ గాడ్. దేవుని నుంచి నువ్వు వాక్యం వినేటువంటి వాడవుగా నువ్వు ఉండాలి. ఉండి నువ్వేం చేయాలంటే నీతో దేవుడు చెప్పినటువంటి రీతిలో కుటుంబానికి కావాల్సినటువంటి డెసిషన్స్ నువ్వు తీసుకోవాలి. యజమానుడు చేయవలసినటువంటి పని యజమానుడు చేయాలి. చూడండి దేవుడి నుంచి ఆజ్ఞ దేవుడు అవ్వతో చెప్పలే ఈ మాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే అవ్వది కూడా తప్పు కాదు. అక్కడ
అంటే తప్పు కాదు, మాది కాదనేటువంటిది అనుకోకూడదు మనం. అవ్వదు అక్కడ రాంగ్ అనేటువంటిది ఉన్నది. కానీ దేవుడు చెప్పింది ఆదాముకి. ఒక పురుషుడు దేవునితో సంబంధం కలిగి దేవుని వాక్యము విని దేవుని వాక్యము గ్రహించి దాని ప్రకారము యజమానుడిగా గృహాన్ని నిర్వహించాలి. దేవుడు అప్పగించేటువంటి పని అది. ఒక పురుషుడికి దేవుడు అప్పగించినాడు. కానీ మనం ఏం చేస్తామంటే అవునంటావా కాదంటావా పద్దాకా అడుగుతూ ఉంటాం. మన డెసిషన్స్ మనం తీసుకోం. ఎంత ఉండే డబ్బులు, ఏం చేద్దాం, ఇది అలాగున. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గెట్ ఏ కాంటాక్ట్ విత్ ద లివింగ్ గాడ్. దెన్ దేవుడి నుంచి ఒక ఆజ్ఞ తీసుకో, దేవుడి నుంచి ఒక సంకేతాన్ని తీసుకో, దేవుడి నుంచి ఒక మాటను నువ్వు తీసుకో, దేవుడి నుంచి ఒక వాగ్దానం తీసుకో. ఇంపార్టెంట్ విషయంలో దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, లెట్ us డూ లైక్ దిస్ అనేటువంటి రీతిలో వెళ్ళాలి. కానీ చాలాసార్లు ప్రిమిట్ వల్లారా ఏం చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అంటే ఏం జరిగింది? సైతానుడు చేయటువంటిది ఏంటంటే ఇలాంటి నెంబర్ 1 స్థితిలో ఉండేటువంటి ఈ యొక్క ఆదాము విషయంలో సైతానుడు దెబ్బకొట్టినాడు. చూడండి, తీసుకువెళ్ళి ఎవరికి ఇచ్చినాడు? ఆ పండు తీసుకెళ్ళి ఎవరితో మాట్లాడినాడు? ఫస్ట్ ఎవరితో మాట్లాడినాడు? సైతానుడు వెళ్ళి బలహీన ఘట్టం ఆ అవ్వతో మాట్లాడినాడు. ఆ మాట విన్నప్పుడు ఏం జరగల. తర్వాత అది చూసినప్పుడు, ఆ ఫలాన్ని చూసినప్పుడు ఏమి జరగల. ఆ ఫలాన్ని అవ్వ పట్టుకున్నప్పుడు ఏం జరగల. ఆ ఫలాన్ని అవ్వ తింటున్నప్పుడు ఏం జరగల. ఆ ఫలము అవ్వలో డైజెస్ట్ అవుతున్నప్పుడు ఏం జరగల. ఆ ఫలం తీసుకువెళ్ళి ఎప్పుడైతే పురుషుడు అనేటువంటి ఆదాముకి ఇచ్చిందో దట్స్ ఇట్. ఆ ఫౌండేషన్ అనేటువంటిది, యజమానత్వం అనేటువంటిది, ఆ యొక్క దేవుడి నుంచి వాక్యము గ్రహించాల్సినటువంటి వ్యక్తి, నడిపించుకోవాల్సినటువంటి వ్యక్తి తననే సైతానుడు దెబ్బ అనేటువంటిది కొట్టేసినాడు. ప్రిమిట్ వరడం మరి అనుకోవచ్చు కొంతమంది, మాకు తెలియదా? స్త్రీలు ఎట్టి వారు మాకు తెలివి లేదా? మాకు ఆజ్ఞలు లేదా? మాకేమీ తెలియదా? మేము భక్తి చేయట్లేదా? మేము ప్రార్థన చేయట్లేదా? వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సెడ్, దట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. దేవుని యొక్క వాక్యము యజమానుడు అనేటువంటిది ఎఫెసీయులకు రాసిన పత్రికలో, భార్యలారా మీ సొంత భర్తలకు మీరు లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. యజమానుడు అనేటువంటి వాడు ఎవడో? యజమానుడు అంటే పనిచేసేటువంటి వాడా? యజమానుడు అనేటువంటి వాడు ఎవడో? హూ ఈజ్ ద వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కొంతమంది యజమానులుగా ఉంటారు, దే వోంట్ వర్క్. యజమానులకు ఉండేటువంటి వారు కొంతమంది సోమరులుగా ఉంటారు. యజమానులకు ఉండేటువంటి వారు కొంతమంది హార్డ్ వర్క్ చేయరు. యజమానులకు ఉండేటువంటి వారు సోమరులుగా పడుకుంటారు, 10 దాకా నిద్రపోతారు. ఒక యజమానులకు ఉండేటువంటి వాడు నిద్రపోకూడదు, ఎక్కువ సోమరుగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి, దేవునితో సంబంధం కలగాలి, దేవుని నుంచి వాక్యాన్ని తీసుకోవాలి, దేవుని వాక్యం గ్రహించాలి, దేవుని మాటల్లో నువ్వు ప్రకారం నువ్వు జీవించాలి. అప్పుడు నువ్వు ఒక యజమానుడుగా నీ కుటుంబానికి మంచి కట్టడలు, ఆజ్ఞల ప్రకారం నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. కాబట్టి సైతానుడు ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొడతాడు ప్రిమిట్ వెళ్ళాలి. అందుకనే సైతానుడు స్త్రీలను వాడుకునేటువంటి విధానం కూడా చూడండి. స్త్రీలను వాడుకునేటువంటి విధానం కూడా అంతే. పురుషులు ఎటువంటి ఫౌండేషన్ ఉండేటువంటి పురుషులను పడగొడటం కోసం స్త్రీలను వాడుకుంటూ ఉంటాడు. అందుకని అడ్వర్టైజ్మెంట్ అన్నిట్లో కూడా మీరు చూడండి, సిగరెట్ అడ్వర్టైజ్మెంట్లో కూడా స్త్రీలు ఉంటారు, లిక్కర్ అడ్వర్టైజ్మెంట్లో కూడా స్త్రీల ఫోటోలు ఉంటాయి. బైసికల్లో తొక్కకూడదా? బైసికల్లో ఉండొచ్చు, బైక్ మీద ఉండొచ్చు, కార్ మీద ఉంటాయి, ఎక్కడన్నా మీరు చూడండి. ఎందుకని? పురుషుడు దీనికి ఈ ఫోటో చూడంగానే అట్రాక్ట్ అయిపోవాలి, పడిపోవాలి, జారిపోవాలి, తన భక్తిలో తను దిగజారిపోవాలి. సైతానుడి యొక్క క్రమం గ్రహించండి. వాడు జ్ఞానము కలిగినటువంటి వాడుగానే ఉన్నాడు, కింద పడినాడు, కానీ స్టిల్ హీఈస్ హ్యావింగ్ ద నాలెడ్జ్, విజ్డమ్ అనేటువంటిది ఉంది వాడికి. పడిపోయినాడు కానీ దేవుని దగ్గర ఉండేటువంటి ప్రధాన వాడుగా ఉన్నాడు, మంచి పొజిషన్ ఉండేటువంటి వాడు. ఈ భూలోకం మీద పడిపోయిన తర్వాత వాడిలో ఆ జ్ఞానము, ఆ తెలివి అనేటువంటిది వాడు కోల్పోలా. అందుకనే వాడి తెలివి అనేటువంటిది గర్జించు సింహం వలె ఉంటాడు, లేదంటే యుక్తి కలిగే సర్పం వలె మన దగ్గరికి వస్తూ ఉంటాడు. కాబట్టి తెలివి కలిగినటువంటి వారుగా, అందుకనే మనం వివేకము కలిగినటువంటి వారుగా, పావురము వలె మనం ఉండాలి. అలాగనే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటువంటి వారుగా మనము ఉండాలి. అలా లేకపోయినట్లయితే ప్రియమైన వారు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ మింగుదునా, ఎక్కడ డిస్ట్రాయ్ చేద్దామా, ఎక్కడ నాశనం చేద్దామా. నాశన పుత్రుడు వాడు, పాడు చేయాలని, కుటుంబంలో శాంతిని పాడు చేయాలని చూస్తాడు, సమాధానాన్ని పాడు చేయాలని చూస్తాడు, నీ జీవితంలో నీ కుటుంబంలో అభివృద్ధిని పాడు చేయాలని చూస్తాడు,
వాడు ఎల్లప్పుడూ కూడా నీ వైపే చూస్తూ ఉంటాడు. ఈ క్రైస్తవ కుటుంబం యేసుని వెంబడించి పరలోక పౌరస్థితి కలిగినటువంటి ఈ యొక్క కుటుంబాన్ని ఎప్పుడు నాశనం చేయాలి, వీరి పౌరస్థితిని ఎప్పుడు నేను డిస్ట్రాయ్ చేయాలి, వీరి యొక్క స్థితిని పరలోకపు దారి నుంచి వీళ్ళని ఎప్పుడు మళ్లించాలి అనేటువంటి రీతిలో 1000 కన్నులతో మన వైపు చూస్తూ ఉంటాడు. లోకస్తులైనటువంటి వారి వైపు వాడు చూడడు. లోకస్తులైనటువంటి వారి వైపు చూడడు. ఎవరైతే బైబిల్ పట్టుకుంటున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో, ఎవరైతే పశ్చాత్తాపం పొందాలని, మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, దేవుని బిడ్డలుగా పరలోక పౌరస్థితి కొరకు ఎవరైతే ఆశిస్తున్నారో వారినే టార్గెట్ చేస్తాడు. ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుని వాడి యొక్క ప్లాన్స్ మన కుటుంబాలను నాశనం చేయాలని, మనము వాడితో పాటు నరకంలో ఉండాలనేటువంటిది వాడి యొక్క ఉద్దేశము. కాబట్టి నీ పౌరస్థితి విషయంలో, నీ సిటిజన్షిప్ విషయంలో మాత్రము వీ షుడ్ బి ప్రౌడ్ టు బి ఇండియన్స్. అట్ ద సేమ్ టైం బిఫోర్ దట్ వన్, దానికంటే ముందుగా వీ షుడ్ బి ప్రౌడ్ దట్ వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా మనం ఉన్నాం. ఆ సిటిజన్షిప్ కలెక్టెడ్ వారిగా మనం ఉన్నాం. రాత్రి అనుకుంటే చెప్పా, నాకు వచ్చేటువంటి ఆలోచన ప్రకారము ఈవెన్ దో వీఆర్ స్మాల్ గ్రూప్, 100-150 మంది మనం ఉన్నా సరే, ప్రిమిట్ వల్లరా మన సంఘములో వాక్యం వింటున్నటువంటి మీరు, మీ జీవితంలో నాకు తెలిసి మీరు చాలామంది పశ్చాత్తాపడుతున్నారు. నాకు తెలిసి మీ మారు మనసును మీరు కొనసాగుతున్నారు, మీ రక్షణ మీరు కొనసాగిస్తున్న వారుగా ఉన్నారు. నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఎనీ టైం, ఎట్ ఎనీ జంక్షన్, ఎట్ ఎనీ మూమెంట్ if the rapture comes, I know that most of us, 99% will go to heaven. నాకు అర్థమైనటువంటి, నాకు గ్రహింపు వచ్చేటువంటి ప్రకారం ప్రిమిట్ వారా దేవుని యొక్క బిడ్డలుగా దేవుని సన్నిధిలో మనం కళ్ళు తెరిచేవారుగా మనము ఉంటాం. ఇంకానో ప్రిమిట్ వారా నీవు గనక వాక్యం అనేటువంటి నీ జీవితంలో ఆ బబుల్స్ అనేటువంటి ఎయిర్ బబుల్స్, లేదంటే చిన్న చిన్న రాళ్ళు అనేటువంటిది, లేదంటే పెద్ద పెద్ద రాళ్ళు ఇంకా నీ జీవితంలో ఉన్నట్లయితే వాటిని తీసేసుకో. మనం ఎంతో దూరంలో లేని ప్రీమేట్ వల్ల ర్యాప్చర్ కానీ సెకండ్ కమింగ్ కానీ చాలా దగ్గరలో ఉన్నాం. కాబట్టి ఉదయకాలంలో ముగిస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలుగా మనం సరి చేసుకోవాలి. కుమ్మరి చేతిలో ఉన్నాం. కుమ్మరి నలగొట్టినట్లుగా మనం నలగొట్టబడాలి. కుమ్మరి తీసివేస్తున్న రీతిలోగా మనం తీసివేయబడాలి. కుమ్మరి మనల్ని ఫర్నెస్లో ఎలా పెడతారో ఆ పెట్టినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ వేడి వచ్చినప్పుడు మనం తట్టుకునేటువంటి రీతిలోనే ఆయన మనల్ని He knows the temperature, in which temperature I have to keep this flower vase in the furnace అనేటువంటిది కూడా ఆయనకు తెలుసు. నిన్ను ఎంతకాలం ఈ శ్రమల్లో పెట్టాలి, నిన్ను ఎంతకాలం ఈ ఇబ్బందుల్లో పెట్టాలి, నిన్ను ఎంతకాలం నలగొట్టాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హీ నోస్. అందుకనే మనల్ని అలాంటి క్రమంలో దేవుడు మనల్ని తీసుకువెళ్తున్నాడు ప్రియమైన వారా. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఇదే కాలస్యంలో మనము దేవుని చేతిలో పాత్రలుగా తయారవబోతున్నాం. దేవుడు మనల్ని మౌల్డ్ చేస్తున్నాడు. దేవుడు మనల్ని చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనకి కలర్ వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనకి మంచి ఆయన స్వారూప్యములో తండ్రి కుమార పరిశుద్ధాత్మని తర్వాత నెక్స్ట్ స్టేజీ దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి ఆ పాత్రగా అవుతున్నటువంటి మన జీవితంలో ప్రియమైన వాళ్ళారా దేవుడు పెట్టేటువంటి క్రమంలో, చేసేటువంటి క్రమంలో మనం తగ్గించుకుని, మనం లోబడి తీసివేసుకుని యాడ్ చేయవలసినది యాడ్ చేసుకున్నట్లయితే దేవుని స్వారూప్యంలో మనం ఉంటాం. పరిశుద్ధాత్మని దగ్గర మనం కళ్ళు తెరిచేవారిగా మనము ఉంటాం. కాబట్టి ఇది కాలశ్యమలో దేవుని చేతిలో ఉన్నటువంటి నీవు, దేవుడు నిన్ను త్రోసివేయట్లేదు, తృణీకరించట్లేదు. దేవుడు నిన్ను నలగొట్టాలని చూస్తున్నాడు. నీలో ఉన్నటువంటి పాపములు తీసివేయాలని చూస్తున్నాడు. ఒకవేళ ఇదే కాలశ్యమలో నీ హృదయంలో ఏదైనా నీ గ్రహింపు వచ్చినట్లయితే ప్రభువారు నన్ను ఇలా చేస్తున్నారు అని ప్రభుతో నువ్వు చెప్పి, అవును తండ్రి, నాలో కక్షలు ఉన్నాయి, నాలో గర్వం ఉన్నది, నాలో అసూయ ఉన్నది ప్రభా, నాలో చెడు అనేటువంటిది కనపడుతుంది ప్రభా, ఒక్కసారి వాటిని తీసివేస్తావా? నేను తీసివేయటానికి సిద్ధంగా ఉన్నాను. నాలో లేజినెస్ ఉంది ప్రభా, సోమరితనం ఉంది ప్రభా, బద్ధకత్వం ఉంది ప్రభా, నాలో తిండిపోతనం ఉంది ప్రభా. అయ్యా ఇదే కాలశంలో చెప్తున్నారు కదా, అవి కూడా పాపాలు అంటున్నారు కదా, అవి తీసివేసుకుంటాను. ఇక నుంచి ప్రభా నీ చేతిలో వాడబడే దానిగా ఉంటాను. అవును తండ్రి, నాకు టాలెంట్ ఇచ్చారు, కానీ నేను యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను, దాన్ని నేను వాడలేకపోతున్నాను. కేవలం నా బద్ధకస్తాము, నా ప్రార్థన లేమి, నా భక్తిహీనత, నా సోమర్థనము అని ఒకసారి ప్రభుతో చెప్దామా? ప్రభు రెడీగా ఉన్నాడు నీ జీవితాన్ని సరిచేయటానికి. ఒక మంచి చక్కటి పాత్ర వలె, అందమైనటువంటి పాత్ర వలె ఆయన స్వారూప్యంలో నిన్ను చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒకసారి మనందరూ కూడా తల వంచి దేవుని స్థితిలో ప్రార్థన చేద్దామా?
ప్రభా నీ చేతిలో ఒక పాత్రగా నన్ను చేయరా, ఒక అందముగా ఉండేటువంటి పాత్రగా నన్ను చేయరా, ఒక చక్కటి వ్యక్తిగా నన్ను చేయరా, నీ పోలికలు చొప్పున నీ యొక్క లక్షణములు కలిగినటువంటి వాడుగా, నీ స్వభావాలు కలిగినటువంటి వాడుగా, నీ గుణలక్షణాలు కలిగినటువంటి వాడుగా నేను అవ్వాలి ప్రభా. నా పౌరస్థితి మీదే ప్రభా, మీ దగ్గరికి రావటమే ప్రభా, పరలోక రాజ్యంలో ప్రవేశించడమే ప్రభా. కాబట్టి నన్ను ఒక్కసారి దర్శించరా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని బలపరుస్తారు, దేవుడు మనల్ని లేవనెత్తారు.